ఇక్కడ నేను 2021లో వచ్చినప్పుడు కొన్ని రోజులు 41 రోజు ఒక పూట భోజనం చేసేసి ఇక్కడనే సాధన చేసుకున్నా. ఆ 41 రోజు ఎప్పుడైతే చేయగలిగానో ఇక్కడ నాకు 4 సంవత్సరాలు ఇక్కడే సాధన చేస్తున్నాను. నాకు స్వప్నంలో అందరూ కనపడ్డారు. ప్రతి ఒక్కరూ స్వప్న దర్శనం ఇచ్చారు. లేదా సాధనలో కూడా దర్శనం ఇచ్చారు. నేను ఒక్కరినే కాదు, సిద్ధేశ్వరానంద భారతి కాడ ఎంతోమంది సాధకులు వచ్చి ఇక్కడ 41 రోజు అనేక రకాలుగా సాధన చేసుకొని వెళ్తుంటారు. సాధకులు ఎప్పుడూ ఇక్కడ కనీసం 10 మంది అయినా సారంగధర మఠంలో ఉంటారు. పైన ఆయన రత్నానంద స్వామి ఆశ్రమంలో ఒక 20 మంది 25 మంది దాకా ఎప్పుడు అక్కడ కూడా ఉన్నారు సాధకులు. పారాయణం చేస్తారు, నడుస్తుంటది. నేను సాధన ఇట్లా మామూలుగా శ్వాస విధానంలో పెట్టి ఇట్లానే కూకుంటా ఇలాగా సాధన చేసుకుంటుంటాను. ఈ ప్రతి ఒక్కరు కూడా అన్ని వైపుల నుంచి వచ్చే సాధన ఒకటే. పారాయణం కానీ ఇవన్నీ ఏ విధానంలో చేసినా కూడా కొంతమంది అనేక రకాల గురువులు ఒక్కొక్క విధానంలో ఇస్తుంటారు. కానీ అన్నిటికంటే ముందు మెయిన్ ఇంపార్టెంట్ సాధన, మెయిన్ ఇంపార్టెంట్ మనిషికి. మాది కందుకూరు. నేను చాలా వ్యాపారాలు అన్నీ చేశాను, కానీ అన్నిట్లో నాకు దేంట్లో కూడా కలిసి రాలేదు. అట్లాగానే అదే 2010లో 10లో నుంచి నాకు చూపిస్తున్నారు, నువ్వు అందరిలో ఇడిపోతావు అన్నట్టుగా. నాకు ఏ పని చేసినా కూడా డబ్బు అనేది రాలా. ఏందా అనే మొత్తం ఆలోచిస్తే ఇంట్లో కూడా నాకు ఎలా అంటే డబ్బు లేనిది ఎక్కడ యాల్వి ఉండదు అన్నట్టు. ప్రతి ఒక్క దగ్గర నాకు అయిన వాళ్ళలో కానీ ఎవరైనా కూడా వాళ్ళు అనుకున్నారని లేదు, కాకపోతే అప్పుడు వాళ్ళు అనుకునేటప్పుడు నాకు మనసు బాధ అనిపించేది. తర్వాత నేను ఈ రూట్లోకి కొంతమందిని అడిగితే సాధన చేయి, నీ కర్మలన్నీ తొలగిపోతాయి అన్నారు. సాధన చేసినాక 1 సంవత్సరం దాకా దిగులే ఉండింది, అందరిలో ఇడిపోయానని. తర్వాత నాకు సాధన 1 సంవత్సరం తర్వాత ఒకసారి నా హృదయం డోర్లు తెరిచినట్టు వచ్చేసింది. అక్కడి నుంచి నాకు ఇంకా ప్రతి ఒక్కటి సంతోషమే. ఇంకా డబ్బు లేకపోయినా ఏమి లేకపోయినా ఇప్పుడు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నా. నా ఇంట్లో కూడా తర్వాత అందరూ బాగా దేవుడే చూస్తున్నారు. నా ఇంట్లో కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు అంటే కోట్లు సంపాదించలేకపోయినా ఉన్న దాంట్లోనే సంతృప్తిగా అందరూ ఉన్నారు. అదే నాకు కావాల్సింది. కానీ నాకు మెయిన్ ఇంపార్టెంట్, నేను ఈ రూట్లోకి రావడానికి కారణం అయిన వాళ్ళు మా భార్య, మా కూతురు, మా నాన్న. ఎక్కువ వాళ్ళే డబ్బు సంపాదలేదు, కానీ వాళ్ళ పుణ్యం జన్మలో మర్చిపోలేదు. ఎందుకంటే ఈ రూట్లోకి రావాలంటే అంత తేలికైన పని కాదు. ఈ రూట్లోకి నన్ను రప్పించినందుకు వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు సీరియస్గా విధానంలో తీసుకున్నారు కాబట్టి నేను ఈ రూట్లోకి వచ్చాను. దేవుడి దర్శనం అసలైన రూట్లోకి నా మార్గం ఇదే. అది ఎప్పుడు ఈ కర్మచక్రంలో ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. ఆ కర్మచక్రం నుంచి బయటికి రాగలిగానంటే ఆ దేవుడు నాకు ఎన్నో జన్మల పుణ్యం కూడా అది. ఆ విధానంలోనే నన్ను దేవుడు అలా చేపించాడని నేను అనుకుంటున్నాను.